ఇటీవల జరిగిన జేఈ మెయిన్స్ పరీక్షల్లో సంచలనం సృష్టించిన బొకాడియా కాలేజ్ విద్యార్థులు 300 మార్కులకి 301 మార్కులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పిన విజయవాడ కుర్రాడు వి విద్యేష్ 1-1-1-2-2-2-3-3-3 ఇంకా మరెన్నో ఆల్ ఇండియా ర్యాంకుల వర్షంలో తడిసి ముద్దైన బొకాడియా కాలేజ్ చదువు బిడ్డలు. మా ఎదవా ఉన్నాడు, ఫస్ట్ రారా అంటే ముందు నుంచా వెనక నుంచా అని అంటాడు. టైం 9 అయినా ఇంకా తెల్లారలేనట్టు ఉంది ఎదవకి. రేమను అడ్డగాడిదలో ఇంకా దొల్లుతున్నాడు చూడు మంచం మీద. ఒకడు నా కళ్ళకి అడ్డుపడతాడు, నా కళ్ళలోనే అడ్డుపడతాడు. ఏంట్రా గొణుగుతున్నా? ఏం లేదు నాన్నగారు, లేచిన వెంటనే సావిత్రి మంత్రం చదివితే చదువు బావద్దని మా తెలుగు టీచర్ చెప్పారు. అది సావిత్రి మంత్రం కాదురా, సోంబేరెదవా, గాయత్రి మంత్రం. పేరుదేముందిలేండి, మంత్రం ముఖ్యం. ఏడుసాలే ఎదవని ఇక్కడ పేపర్లో ఒక్కొక్కటి పేరు చూస్తుంటే సిగ్గేస్తుంది. అంత సిగ్గుపడే పని వాళ్ళు ఏం చేశారండి? ఆల్ ఇండియా ర్యాంకులు కొట్టారు. మీరు ఇలా సిగ్గుపడతారనే నేను కొట్టలేదు నాన్నగారు, లేకపోతే ఎప్పుడో కొట్టేవాడిని. వాడితే గోడకు స్టిక్కర్ అయిపోతావు. ముందు మొహం కడుక్కుని బొస్తుంది. ఈ ఆదివారం కూడా ఈ చదువులు గోలేయటం నాకు అర్థం కావట్లేదు. అన్ని వారాల్లో కల్లా మంచి వారం ఈ ఆదివారమే, దాన్ని కూడా ఇలా చదువులతో చింపేస్తున్నారు. అయినా వారానికి ఒక్క ఆదివారం కాకుండా ఓ 2-3 ఉంటే ఎంత బాగుండు. ఇంకా ఎంతసేపు వచ్చేస్తున్నాను నాన్నగారు. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 33, 3 4s are 43. అబ్బా, వాసన గుమాయించేస్తుంది. అమ్మేదో ఉండేస్తున్నట్టుంది. ఏటో లుక్కేద్దాం. అమ్మా అమ్మా, ఏంట్రా వాసన దంచేస్తుంది. ఏం వండుతున్నావు? ఆదివారం కదరా, కరకరలాడే కాకరకాయ వేపుడు చేస్తున్నాను. కరకరలాడే కాకరకాయ వేపుడా? ఛీ, ఈ మాత్రం దానికి ఆదివారం కదరా అని అదో బిల్డప్లు ఎందుకు? కాకరకాయ తింటే వంటికి మంచిదిరా. రోజు ఈ వెజ్ కూరలు తిని తిని మేకన అయిపోతానేమో అని భయం వేస్తుంది. కనీసం ఈ ఆదివారం పూటైనా చికెన్ వండొచ్చుగా. చికెనా? మొన్నే కదరా వండాను. మొన్న అప్పుడు ఎప్పుడో వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఒకప్పుడు ఉండు, అది మొన్నే నీకు. అబ్బా, పొద్దున్నే ఏంట్రా నీ నసా? నా ఆశ నీకు నసలా ఉంది. అడిగింది ఏది ఎవరు? నిజంగా నేను మీ కొడుకునేనా లేదా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చేటట్టయితే నిన్నెందుకు తీసుకొస్తాం? ఏ మంచి పిల్లోన్నో తీసుకొద్దాం. ఇవన్నీ కాదు గాని కొంచెం ఏదోటి చేసా చికెన్ ఉండవే. అయితే ఎల్లు మీ నాన్నగారిని అడుగు. అమ్మా, నేను అడిగితే నాన్నగారు తిట్టేస్తారే, నువ్వు అడగవే. సర్లే ఏడవకు, మీ నాన్నగారికి తీసుకురమ్మని చెప్తాలే. ఏవండి, చెప్పవే. మన మనుగాడికి చికెన్ తినాలని ఉందంట, కొంచెం తెచ్చి పడేయండి, వండి పడేస్తా. తెచ్చి పడేయండి, వండి పడేస్తానా? అడుక్కునే వాళ్ళ కనిపెత్తనానే మీకు? కూల్ డౌన్ రమ్మను, కూల్ డౌన్. తెచ్చుకునే ముందుకు వెళ్ళిపోవడం ఎందుకు? చికెన్ వస్తే అదే సంతోషం. అయ్యగారు గొంతమ్మ కోరికలన్నీ తీర్చడానికి ఎవరి జేబులు నిండిపోయి లేవు ఇక్కడ. నెలకు ఒకసారి చికెన్ తేడానికి కూడా ఇంత ఇదైపోతారేటండి? సంవత్సరం అంతా చదివి నువ్వు పాస్ మార్కులు తెచ్చుకోవడానికి ఇదే పోట్లే, ఇది అంతే. తిప్పి తిప్పి ప్రతిదీ నా చదువు మీదకే తెస్తారుగా. ఫోన్లేండి, ఈ ఒక్కసారికే తీసుకురండి, వాడి మొహం చూడలేకపోతున్నాను. సర్లే, నేను తిని చాలా రోజులైంది కదా, తీసుకొస్తాను. మా నాన్న కూడా తింటానన్నాడంటే ఈ రోజు కోత గట్టిగానే ఉంటది. ఎందుకైనా మంచిది, మర్చిపోకుండా లిస్ట్ రాసుకుంటే బెటర్. లెగ్ పీసులు 6, మెడ మొక్కలు 1/4 కిలో, తొడ మొక్కలు 1/2 కిలో, గుండెకాయలు కందనకాయలు ఇంకో 1/4 కిలో, లాస్ట్ లో ఇంకో 1/2 కిలో కొట్టించి రేపు క్యారేజ్ లో పెట్టించి మన కాలేజీకి పట్టుకెళ్ళి తింటే ఉంటదరా. దీనమ్మ చుట్టూ ఉన్న వాళ్ళంతా కొల్లుకుని సావాలి. పదన్న నాన్నగారు, నేను వస్తాను. నువ్వెందుకురా తోకలాగా? తోకలా కాదు నాన్నగారు, తోడుగా చికెన్ మోయడానికి. అంత బరువు మొత్తం మీ చేతులు కందిపోవు. తగ్గించుకుంటే మంచిది. తగ్గించుకుంటాను నాన్నగారు. సర్లే, తగలడు. A few moments later. ఇదిగో బాబు, కిలో చికెన్ ఎంత? అబ్బా, కిలోనా? అయితే ఈ రోజు ఇంట్లో జాతరే. షాప్ ముందు పలకొంది కదా సార్, అందులో చూడండి. ఆ రేటు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి, మాలా డైలీ కొనే వాళ్ళకి కాదు. అమ్మ నాన్న నోయ్, బ్రిటానియా బిస్కెట్లు బానే వేస్తున్నారుగా. అయితే ఒక 20 తగ్గించామని సార్, పర్లేదు. 20ఏనా? సర్లే, స్కిన్లెస్ అయితే ఎంత అవుద్ది మనకి? 200 సార్. డిస్కౌంట్ ఏం లేదా? డిస్కౌంట్ తోనే 200 సార్. నాన్నగారు, డిస్కౌంట్ అడగడానికి ఇదేమన్నా చొక్కా అండి? చికెన్ నీకేం తెలీదురా, నువ్వుండు. ఇదిగో అబ్బాయి, డిస్కౌంట్ ఎత్తనే తీసుకుంటాం, లేకపోతే లేదు. లేకపోతే లేదా? నాన్నగారు, పాప మా కోడిని చూడండి, మన కోసం ప్రాణత్యాగం చేసి బట్టలు లేకుండా నడి వీధిలో ఎలా ఎలాడుతుందో. ఆ త్యాగాన్ని కూడా బేరం ఆడతారా? ఆడతాను. ఆ కోడే కనుక బతుకుంటే మీకు ఆ కొట్టుని చూసి కన్నీళ్ళు పెట్టుకుని చచ్చిపోయేది. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? అయినా గుడ్డు పెట్టే కోడికే తెలుసు గుండు నొప్పి. నేను సంపాదిస్తే తేరగా తిని పెడుతున్నావు కదా, నీకు అర్థం కాదులే. గ్యాప్ దొరికితే చాలు ఈయన నాకు మోత మోగించేస్తాడు. ఒక 5 కేజీలు చికెన్ కొట్టమ్మా, కొంచెం పెద్ద సైజు బిర్యానీ. ఇదిగో అబ్బాయి, ముందొచ్చింది మేము. కానీ డబ్బులు ఇచ్చింది వాళ్ళు. మీరు 2 నిమిషాలు ఉన్నాను సార్, కొడేస్తాను. ఏంటయ్యా ఉండేది, ముందొచ్చిన వాళ్ళు కొట్టకుండా? పోనీలేండి అంకుల్, వెయిట్ చేద్దాం.
ఒరే ముఖేష్ నువ్వెప్పుడు వచ్చావురా? ఇందాక మీ నాన్న నేను తిడుతున్నప్పుడు రా. సర్లే గాని నువ్వు ఈ కొట్టుకి వస్తావేట్రా చికెన్ కొనడానికి? అవునరా మావా. నేను కూడా రా. మరి ఎప్పుడు కనపడలేదేంట్రా? నువ్వు ఏ టైంకి వస్తావు? ఉదయం 9 ఆ టైంకి వస్తాను మావా. అది అలా చెప్పు, నేను ముందు రోజు రాత్రి వచ్చి పట్టుకెళ్ళిపోతుంటాను. అబ్బా సొల్లు చెప్పడంలో సైనాన్ని దాటిసావుగా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు మావా? నేను నైట్ తీసుకున్న 3 కిలోలు చాలవని ఇంకో కిలో తెమ్మందరా మా అమ్మ. ఓహో, ఇందుకీ నువ్వు ఎంత తీసుకుంటున్నావు మావా? మా అమ్మ బిర్యానీ వండుతా అందరా మావా. అందుకే దమ్ బిర్యానీకి 1 కిలో, ఫ్రై బిర్యానీకి 1 కిలో, కర్రీకి 1 కిలో, మొత్తం 3 కిలోలు. చీదీని అమ్మ ఈడి పనే బాగుంది. అయ్యిందా మీ సోది? అయినా ఏం మాట్లాడుకుంటారు ఎంతసేపు? ఏం లేదు అంకుల్, వీడికి మ్యాథ్స్ లో డౌట్ ఉంటే క్లియర్ చేస్తున్నాను. అమ్మని అమ్మ ఏసావుగా. చెప్పండి సార్, ఎంత కిలోగా? కాదు 100. 100 కిలోలా? ఊహు, 100 రూపాయలా? కాదహ 100 గ్రాములు. ఏంట్రా మావా, మీరు చికెన్ తో బిర్యానీ వండుతారా ప్రసాదం వండుతారా? అదేంటి సార్ 100 గ్రాములు అంటారు? రాదు ఎందుకు రాదు? కాటాలు అయ్యి వస్తుంది. సార్, మరీ 20 రూపాయలు మాకు గిట్టుబాటు కాదు సార్. అంటే నీకు గిట్టుబాటు కావాలని నా 10 రోజులు జీతం పెట్టి ఓ 10 కిలోలు కొనమంటావా? పొద్దున్నే ఏడు సార్ మాకు ఇది వ్యాపారం దగ్గర. నేను అదే అంటున్నా, బొత్తికి వ్యాపారం చేయడం రావట్లేదు నీకు. మూసుకొని స్కిన్లెస్ చికెన్ కొట్టు 100 గ్రాములు. లెక్కలో ఏ తేడా రాకూడదు. భలే బేరం తగిలిందిలే. ఇంకో బాబు ఇంకో 4 ముక్కలు 100 గ్రాములకు వచ్చే 4 ముక్కలు సార్. ఇంకో 4 గంటలు ఎక్కడి నుంచి చేస్తాం? ఇంకోసారి వస్తానేమో చూడు నీ కొట్టుకి. పదరా. ఏంటి దీన్ని పెట్టడానికి సంచి తెచ్చానా? బాయ్రా మావా, ఫుల్ గా కుమ్మే. భోజనం రెడీ అయిపోయింది, వచ్చేయండి వడ్డిస్తాను. ఒరే మను, మొత్తం నువ్వే తినేకుండా మీ నాన్నగారికి కూడా కొంచెం పెట్టరా. ఏంటి ఈ కొంచెంలో కూడా ఇంకొంచెం పెట్టాలా? నా బతుకు ఎలా అయిపోయిందంటే